మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేను నరసరావుపేట ఎంపీగా వస్తున్నాడని చెప్పి వస్తున్న వార్తలను అసలు ఎలా చూడొచ్చంటారు? ముఖ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయలు అందులో ఎందుకు వైసీపీ పార్టీలో ఎందుకు ఇమ్మడలేకపోయారంటారు? ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు వైసీపీలో ఇమ్మడలేకపోయాడంటే ఆయన అవినీతి చేతకాల, ఆయన దోచుకోవటం చేతకాల. ఆ పార్టీలో దోచుకునేవాడైతేనే ఉంటాడు, దోచుకోవటం చేతకానోడు బయటకు పోవాల్సిందే. అందుకని ఆయన బయటకు వచ్చాడు. అది సింపుల్ లాజిక్, దాంట్లో పెద్ద వేరే ఏమీ లేదు. ఇంకోటి ఏందయ్యా అంటే ఈ అనిల్ కుమార్ యాదవ్ అనే అతను నర్సాపేట నెల్లూరులో జల్లనాయన ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఏం బేకాలన్నాయా నువ్వు నర్సాపేట పల్నాడు ఏరియాకి వచ్చే అర్హత నీకు అసలు ఎక్కడది అనిల్ కుమార్ యాదవ్ గారు? నువ్వు ఏ రోజైనా ఇక్కడ బీసీల పైన కానీ ముఖ్యంగా యాదవుల పైన కానీ ఈ పల్నాడు ఏరియాలో జరిగినటువంటి దాడుల గురించి ఏ రోజైనా ఒక మాట మాట్లాడావా? కనీసం ఆపటానికి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడావా? నువ్వు ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో బీసీల మీద ముఖ్యంగా యాదవుల మీద జరిగినటువంటి ఏ కారణంలో కూడా నువ్వు ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాలేదు. అసలు నీతో నీకు సంబంధాలే లేవు. జల్లయ్య యాదవ్ అనే అతన్ని గొడ్డలతో నరికి చంపారు. తోట చంద్రయ్య అనే అతను బీసీ వ్యక్తిని నడి బజార్లో కుతుక్కొచ్చి చంపారు. అయినా కానీ ఏ రోజు కూడా నువ్వు మాట్లాడటం చేత కాలేదు. ఈ రోజు వస్తున్నాను, నేను నా పల్నాడులో పోటీ చేస్తాను, నాకు ఓట్లు వేయండి అని కులం కార్డు పెట్టుకొని నువ్వు వస్తే నీకు ఓట్లు వేయడానికి ఇక్కడ అంత యాదవులు బీసీలు అంత పిచ్చోళ్ళు కాదు. నీకు ఎవడు కూడా ఒక్క ఓటు కూడా వేయడు. నువ్వుగా నిజంగా ఇక్కడ పల్నాడులో నర్సాపేటలో పోటీ చేస్తే ఈ నర్సాపేటలో ఇంతకుముందు ఏ ఎంపీకి కూడా రానటువంటి మెజార్టీ నీ మీద పోటీ చేసే అభ్యర్థికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మంచి మెజార్టీ వస్తుంది. నువ్వు తప్పకుండా ఇక్కడి నుంచి పోటీ నుంచి తప్పుకో. ఆ నెల్లూరులోనే ఎక్కడో కట్ట పోటీ చేయగాని నీకు ఓపిక ఉంటే ఇక్కడైతే పోటీ చేస్తే నువ్వు గ్యారెంటీకి ఓడిపోతావు. ఎందుకు ఓడిపోతావు అంటే ఏ రోజు కూడా నువ్వు కులాన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు, కులం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. 34% ఉన్న బీసీ రిజర్వేషన్ 24% ఉంటే తగ్గిస్తే నువ్వు కనీసం అసెంబ్లీలో మాట్లాడతాం చేత కానీ నువ్వు ఈరోజు నేను కులం కార్డు ఉపయోగించుకొని నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను అన్నావు. ఎక్కడ యాదవ్ కార్పొరేషన్కి నిధులు ₹1 కూడా ఇవ్వకపోతే దాని గురించి ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం నీకు చేత కాలేదు. ఈరోజు నువ్వు కులం కార్డు ఉపయోగించుకొని నేను పల్నాడులో పోటీ చేస్తాను, పల్నాడులో నేను గెలుస్తాను, నేను నా యాదవులు ఉన్నారు, నా బీసీలు ఉన్నారు, నేను పోటీ చేస్తానంటే మేమంతా పిచ్చోళ్ళం. నువ్వు వచ్చాడు పోటీ చేస్తే జంగా కృష్ణమూర్తిని కుతిగ్గోసినట్టు అన్యాయం చేసి ఎంత అన్యాయం చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి. ముందు అతనికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడి అతనికి ఒక న్యాయం చేపించి అప్పుడు వచ్చి నువ్వు ఇక్కడ పోటీ చెయ్యి. అంతేగాని ఇలాంటి తప్పుడుగా అనవసరమైనటువంటి పోటీలకు వస్తే నీకు ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.